దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక మేల్కొలుపు ప్రార్థన సహవాసము ద్వారా మరొక వాక్యము ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నా. మీ అనుదిన జీవితము, అనుదిన క్రైస్తవ ఆత్మీయ జీవితము ఫలభరితంగా ఉండాలని, క్రీస్తులో మరింతగా రాణించేవారుగా, క్రీస్తులో మరింతగా నాటబడేవారుగా, క్రీస్తులో మరింతగా ఫలించేవారుగా ఉండాలని ఒక చక్కటి దర్శనాన్ని మేము కలిగి ఉండి ఈ వాక్యమును మరొక పర్యాయము ఉదయం మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము మరి మనకి ఆత్మీయ ఆహారమే కాదు కానీ దేవుని యొక్క సన్నిధిని మనము పొందుకోగలుగుతున్నాం. దేవుని యొక్క అభిషేకానికి మనము దగ్గర అవ్వగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము చేత మనము బ్రతకగలుగుతున్నాం, పోషింపబడుతున్నాం, వాక్యము చేత ఆదరించబడుతున్నాం. మరొక ఉదయకాల సమయంలో ఈ వాక్యము మనకి అభిషేకంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ అభిషేకము మన నిత్యము మన మీద అభిషేకంగా ఉండాలి. అందుకనే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఎవరికైతే అభిషేకము, దేవుని యొక్క అభిషేకము ఇవ్వబడుతుందో వారు దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించబడతారు. దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించబడతారు. ప్రియ సహోదరుడా, ఆయన నిన్ను అభిషేకించుకుని ఆయన యొక్క స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు మన యొక్క జీవితానికి ఎందుకు మనం అప్లై చేయకూడదు? ఎందుకు మనము ఈ వాక్యం కొరకు ఆశను, జిజ్ఞాసను మనం కలిగి ఉండకూడదు? ప్రియ సహోదరుడా, ఆలోచన చేయి. దేవుని యొక్క అభిషేకానికి మనం ఎందుకు దూరం అవుతున్నాం? దేవుని యొక్క అభిషేకానికి మనం ఎందుకు పాత్రలు కాలేకపోతున్నాం? ప్రియ సహోదరుడా, ఆలోచన చేయి. ఈ మొక్కలు చూడండి, ఆ దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని మేము పోగొట్టుకోము. ఈ మొక్కల మీద రాజుగా ఉండడానికి మేము ఇష్టపడమంటున్నాయి. మొక్కలన్నీ కూడుకుని, అన్ని రకాల జాతుల మొక్కలు కూడుకుని మొక్కలన్నిటి మీద ఒక రాజును నియమించాలనుకున్నప్పుడు ఆ రాజు ఎవరు మనం నియమించుకోవాలి, ఎలాంటి రాజును, ఎవరిని మనం రాజుగా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఆ మొక్కలు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకపు స్థితిని మేము ఎందుకు పోగొట్టుకోవాలి? రాజుగా మేము ఉండడం మాకు ఇష్టం లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితే మాకు ఎంతో ఆనందము, సంతోషము. దాన్ని మేము ఎలా పోగొట్టుకుంటామని మొక్కలు చెప్తున్నాయి. మొక్కలకున్నటువంటి ఆ పాటి జ్ఞానము మనకు లేకపోతే, ఆ వివేకము మనకు లేకపోతే ఎలాగ? ప్రియ సహోదరుడా, సహోదరి, అవి అయితే దేవుడిచ్చిన ఈ స్వాస్థ్యమును మేము ఎందుకు పోగొట్టుకోవాలని మరి చెప్తూ ఉన్నాయి. మనము మొక్కల కంటే శ్రేష్ఠులము, పిచ్చుకల కంటే శ్రేష్ఠులము, సకల సృష్టికి అంతటికి మీద మనము శ్రేష్ఠులము. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, గొప్ప పవర్ను బట్టి, మనకిచ్చినటువంటి గొప్ప అధికారం బట్టి, జ్ఞానం బట్టి అనేకమైన గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయగలుగుతున్నాం. ఇతర గ్రహాలకు కూడా మనం ప్రయాణించగలుగుతున్నాం. ఎక్కడో మరి భూమి పొరల్లో చేర్చబడినటువంటి ఆ బొగ్గును తీసుకుని, ఆ బొగ్గును బట్టి ఆ చెట్టు యొక్క వయస్సును కనుగొనగలుగుతున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు ఈ చెట్టు బతికింది, ఎన్ని సంవత్సరాల క్రితం ఈ చెట్టు మరి బొగ్గుగా మార్చబడి భూమిలోకి వచ్చింది, భూమిలోకి వచ్చి బొగ్గుగా మార్చబడిందని. ఇలాగ మనం చూస్తే ఎంత శాస్త్రము అభివృద్ధి చెందిందండి, ఎంత జ్ఞానం అభివృద్ధి చెందిందండి. ఇదంతా కూడా దేవుడిచ్చినటువంటి కృప, స్వాస్థ్యము కాదంటారా? ఆలోచన చేద్దాం. మరి ఈ స్వాస్థ్యము తన యొక్క అభిషేకంలో ఉన్న వారికి దేవుడు నిత్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ అభిషేకంలో ఉండడానికి అందరికీ దేవుని అభిషేకం కావాలని ఉంటుంది, కానీ అభిషేకాన్ని పొందుకోవడానికి మాత్రం ప్రయాసపడరు. దేవుని యొక్క హృదయానుసారైనటువంటి దావీదు ఈ అభిషేకానికి పాత్రుడవుతున్నాడు. రూపము, సౌందర్యము, ఎత్తు, పొడుగు ఇవేమీ కూడా, బలము, శక్తి, సామర్థ్యం, పరాక్రమం ఏమీ కూడా ఈ అభిషేకానికి దగ్గర చేయలేదు. కానీ దేవుని యొక్క హృదయానుసారిగా పిలువబడుతున్నటువంటి దావీదుకి అభిషేకం దగ్గర అయింది. నీవు కూడా దేవుని యొక్క హృదయానుసారిగా ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి క్షణం ప్రయత్నం చేయి. దేవుని యొక్క హృదయానుసారిగా మనం ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. దేవుని యొక్క మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి.
దేవుని యొక్క ఆజ్ఞల్ని మనము కట్టుబాట్లుగా పాటించగలగాలి. ప్రియ సహోదరుడా, మిమ్మల్ని పాడు చేసేటటువంటివి అనేక రకాలుగా అనేక మాధ్యమాల్లో వినిపిస్తూ ఉన్నాయి. అయితే మరి నేను భారము కలిగి చెప్తున్న మాట ఏమిటంటే, వ్యర్థమైన వాటిని అన్నిటినీ కూడా మీరు వినకండి, వాటి జోలికి పోకండి. నీ జీవ గ్రంథము నీ చేతిలో ఉంది, అదే నీకు ప్రామాణికం, అదే నీకు మరి జ్ఞానము, అదే నీకు తెలివిని వివేకాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వేమి అజ్ఞానివి కాదు కదా. వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు విని నీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకోవడానికి నువ్వు జ్ఞానివి, నువ్వు వివేకము కలిగిన వాడవు. చక్కటి వివేకము, చక్కటి జ్ఞానం ఇక్కడ ఉంది. చక్కటి మనోనేత్రాలు ఇది చదువుతున్నప్పుడు తెరవబడతాయి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఆలోచన చేసి ఎప్పుడూ కూడా అభిషేకానికి దగ్గరగా ఉండడానికి ప్రయాసపడండి. ఈ అభిషేకము నీ సొంతం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ అభిషేకం పొందుకున్నవాడు దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతిగా ఉంటాడు. దేవుని యొక్క స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండడం అంటే మామూలు మాట్లాడండి. ఆయన స్వాస్థ్యం అంటే ఏంటండి? అంత సమస్తమైన స్వాస్థ్యమే. ఆయన స్వాస్థ్యం అంటే ఏంటండి? సమస్తము కూడా, సృష్టి యావత్తు కూడా ఆయన స్వాస్థ్యమే. నీవు, నేను, ఈ సృష్టి, పంచభూతములు సమస్తము కూడా ఆయన స్వాస్థ్యమే కదా. ప్రియ సహోదరుడా, అలాంటి స్వాస్థ్యం మీద దేవుడు మనల్ని అధిపతిగా ఉంచుతాడట. అయితే ఈ అభిషేకము పొందాలి అంటే దేవుని యొక్క హృదయానుసారిగా ఉండాలి. దేవుని యొక్క హృదయానుసారిగా ఉండాలనే ప్రయాస నువ్వు కలిగి ఉండాలి. ఉదయముననే మరి నీ యొక్క హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఈ హృదయము దేవుని యొక్క అడుగుజాడలో ఉందా? దేవుని వెంబడిస్తూ ఉందా? హృదయము ఏదైనా వ్యాధి పట్టి పాడైపోయిందా? ఈ హృదయం ఏదైనా రోగము పట్టి పాడైపోయిందా? ఈ హృదయంలోకి ఏదైనా కలంకం వచ్చిందా? ఈ హృదయంలోకి ఏదైనా కలహం వచ్చిందా? ఈ హృదయంలో ఏదైనా కోపం ఉందా? ఈ హృదయంలో ఏదైనా పగ ఉందా? ఈ హృదయంలో ఏదైనా దోషపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? ఈ హృదయం ఎందుకు ఇలాగా మరి కఠినమైనటువంటి హృదయంగా మార్చబడింది? నాలో ఉండవలసింది మాంసం హృదయం కదా, ఎందుకు కఠిన హృదయంగా మార్చబడింది? ఈ మాంసం హృదయం దేవుని యొక్క హృదయానుసారిగా ఉండాలి కదా. ఎందుకని నేను ఈ వాక్యాన్ని చదవలేకపోతున్నా? ఎందుకు ప్రార్థించలేకపోతున్నా? ఎందుకు వాక్యం వినలేకపోతున్నా? ఎందుకు గ్రహించలేకపోతున్నా? ఎందుకు వాక్యం మీద నా మనసు నిలపలేకపోతున్నా? ఈ వాక్యమును నేను ఎందుకు స్వీకరించలేకపోతున్నా అంటే నీ హృదయంలో వ్యాధి సోకింది ప్రియ సహోదరుడా. కాబట్టి ఈ వ్యాధిని తొలగించుకోండి. మొదట ఈ వ్యాధిని తొలగించుకోండి అని అంటున్నాడు. ఆ రాతి లాంటి ఆ హృదయాన్ని నేను తీసివేసి నేను మాంసపు హృదయాన్ని, మాంసపు గుండెని మీకు అమరుస్తాను అంటున్నాడు. మీకు హార్ట్ సర్జరీ చేసి ఆ హార్ట్ని నేను ఏర్పరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ కఠినమైన దేవునికి వ్యతిరేకమైన హృదయం ఏదైతే ఉందో దాన్ని ఉదయమున తీసివేసి మాంసపు హృదయాన్ని ధరించండి. దేవుని యొక్క హృదయానుసారిగా ఉండండి. మీరు కూడా అభిషేకానికి పాత్రలు అవుతారు. ఒకవేళ అలా కాకుండా మీ హృదయాన్ని ఇంకా మీరు కఠినపరుచుకుంటూ దేవునికి అభిషేకానికి దూరం అయిపోతున్నారేమో చూడండి. ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారేమో చూడండి. రావాల్సినటువంటి అభిషేకం రాకుండా ఆగిపోతుందేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వడానికి ద్వారాలు తెరిచాడు, అయితే ఆ ద్వారాలు మళ్ళీ మూయబడుతున్నాయేమో ఒకసారి నీ అభిషేకాన్ని పోగొట్టుకోవడాన్ని బట్టి, దేవుని యొక్క హృదయానుసారిగా జీవించలేకపోవడాన్ని బట్టి రావాల్సినటువంటి ప్రకటించబడినటువంటి నీ కొరకే సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రభువుని మనం చేస్తున్నా. ప్రియ సహోదరుడా, మనం చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఆయన స్వాస్థ్యం మీద అధిపతిగా ఉండాలి. ఆయన సమస్త సృష్టి మీద నువ్వు ఏలుబడి చేయాలి. కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి సమస్తమును లోబరుచుకోండి అనే మాటకు నువ్వు చిరునామాగా ఉండాలి. ఆ చిరునామాగా నువ్వు ఉండాలనే ప్రయాసతో, ఆశతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, అభిషేకంలో పొందుదామా? అభిషేకించబడదామా? అభిషేకం బట్టి ఆయన స్వాస్థ్యం మీద మన అధిపతిగా ఉండడానికి ప్రయాసపడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మాకు సహాయం దయచేయండి. నీ అభిషేకంలో మమ్మల్ని ఉంచండి. నీ హృదయానుసారిగా జీవించిన వారికి అభిషేకం దగ్గరగా ఉంటుంది నాయన. అభిషేకం వారి మీద కొమ్మరించబడుతుంది నాయన. అభిషేకానికి వారు పాత్రలు అవుతారు. ఇదిగో ప్రభా, నేను నీ హృదయానుసారిగా ఉండడానికి సహాయం దయచేయండి. నా హృదయంలో వ్యాధిని, రోగమును దయచేసి నాయన స్వస్థపరిచి, నయపరిచి నయా కొత్త హృదయాన్ని నక్కివ్వండి. మాంసపు హృదయాన్ని నక్కివ్వండి. ఇదిగో ప్రభా, ఏదైతే నీ అభిషేకానికి నన్ను దూరం చేస్తుందో ఆ హృదయం నా నుండి దూరం చేసేయండి. ఇదిగో ప్రభా, నిత్యము నీ అభిషేకానికి దగ్గరగా ఉండే ఆ హృదయాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దేవానికి వందనాలు. ఈ రోజంతటిని మీ చిత్తంలోంచి నడిపించండి. ఉదయం నీ వాక్యము ద్వారా మేము ఆదరించబడుచుండగా ఈ వాక్యము ద్వారా మేము బలపరచబడి మా దిన కార్యక్రమములన్నీ కూడా చక్కనైన రీతిలో చక్కబెట్టుటకు సమాధానకరమైన పరిస్థితులలో ముగించుటకును సహాయం దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకును. నా ప్రభువును ప్రియరక్షకుని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.